ప్రాస్పర్, వాళ్ళు అభివృద్ధి చెందుతారు. ఈరోజు నీ నమ్మిక ఎవరిపైన ఉంది? అయ్యా, దినదినము ఒక గండముగా బ్రతుకుతున్న బిడ్డలు ఉన్నారయ్యా. ఆక్సిజన్ అందక బాధపడుతున్న బిడ్డలు ఉన్నారయ్యా. ఆ మరణ ప్రైజ్ లార్డ్. ఈ రాత్రి సమయంలో మీరందరూ కూడా వాక్యాన్ని వినడానికి దేవుని సన్నిధికి వచ్చినందుకు మీ అందరికి కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను, కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను. ప్రతినిత్యం వాక్యం మనల్ని బలపరుస్తూ ఉంది. ఈ రాత్రి కూడా దేవుడు మీ అందరితో మాట్లాడాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు. లేఖన భాగంలో రాయబడినట్లుగా దేవుని మాటలు అనేవి మనలో ధైర్యాన్ని నింపుతాయి, బలాన్ని నింపుతాయి. హల్లెలూయా. కాబట్టి ప్రభు మాటలను నిర్లక్ష్యంగాను, ఏదో అశ్రద్ధగాను, ఏదో యూట్యూబ్లో వచ్చిందండి మేము పెట్టామండి అన్నట్లు కాదు, కానీ విశ్వాసంతో విందాం, మాటలు స్వతంత్రించుకుందాం. లేఖన భాగం మనం చూద్దాము. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 25వ వచనము. యెహోవాయందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. ప్రైజ్ ది లార్డ్. దేవుని మాట చాలా క్లియర్గా ఇక్కడ సెలవిస్తుంది. నీ యొక్క నమ్మిక లేదా నీ ఆలోచన నీ పైన కాదంట, అంటే మన పైన కాదు, కానీ దేవుని పైన ఉంచితే దే విల్ ప్రాస్పర్, వాళ్ళు అభివృద్ధి చెందుతారు. ఈరోజు నీ నమ్మిక ఎవరిపైన ఉంది? నీ నమ్మిక నీ పైన ఉంటా, నీ తల్లిదండ్రుల పైన ఉన్నా, నీకు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళపైన ఉన్నా, నిన్ను పోషిస్తున్న వాళ్ళపైన ఉన్నా, మరే ఇతర వ్యక్తులపైన ఒకవేళ నువ్వు నమ్మిక కలిగి ఉంటే అది నీకు డిస్ట్రాక్షన్ని తీసుకొని వస్తుందేమో, అది నీకు లాస్ను కలగజేస్తుందేమో, అది నిన్ను తప్పు త్రోవలో నడిపిస్తుందేమో. కానీ దేవుని పైన నువ్వు నమ్మిక ఉంచితే నువ్వు వర్ధిల్లుతావు అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఈరోజు నువ్వు నమ్మకాన్ని వేరే వాటిపైన ఉంచితే నీవు బహుశా కొన్నిసార్లు విన్ అవ్వచ్చేమో, కొన్నిసార్లు నువ్వు అనుకున్నది జరుగుతుండొచ్చేమో, కానీ ఆల్వేస్ ఇట్ ఈజ్ నాట్ సర్టెన్, అది ఖచ్చితము కాదు. వాక్యంలో రాయబడినట్టు దేవుని పైన నమ్మిక ఉంచినాడు వర్ధిల్లొచ్చు అని అనలేదండి, వర్ధిల్లి తీరుతాడు. ప్రైజ్ లార్డ్. వర్ధిల్లును అని రాయబడి ఉంది అక్కడ. జరగవచ్చులేండి, అవ్వచ్చులేండి, కొన్నిసార్లు పడిపోవచ్చులేండి అనే మాట అక్కడ లేదండి. ప్రైజ్ లార్డ్. దేవుడు ఖచ్చితంగా వర్ధిల్ల చేస్తాడండి. హల్లెలూయా. ఈరోజు నీ నమ్మిక దేవుని పైన ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ పైనుంచి ఇంతవరకు నష్టపోయావేమో, మోసపోయావేమో, ప్రేమించి దగాపడ్డావేమో, అనవసరంగా ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టి ఎవరిని పడితే వారిని నమ్మి కృంగిపోయావేమో, నీ బిడ్డలు నిన్ను పట్టించుకోవట్లేదేమో, నీ మనసు పైన నమ్మిక ఉంచావు, వ్యక్తులపైన నమ్మిక ఉంచావు, కానీ దేవునిపైన నమ్మకం ఉంచలేదేమో. కానీ దేవుడు ఈ రాత్రి నీ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. నా పైన నమ్మకం ఉంచు, నువ్వు వర్ధిల్లేలాగున నేను చేస్తాను. వాట్ ఎవర్ ఇట్ ఈజ్, నువ్వు దేంట్లో అయితే వర్ధిల్లాలి అనుకుంటున్నావో ఆ కార్యములలో దేవుడు వర్ధిల్ల చేస్తాడు. ఆయన గొప్ప దేవుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మాటకి తిరుగులేదు, ఎదురులేదు. ప్రైజ్ గాడ్. కాబట్టి దేవుడి రాత్రిని నిన్ను కోరుకుంటున్నాడు. నా యందు నమ్మిక ఉంచు, నువ్వు ఖచ్చితంగా ప్రాస్పర్ అవుతావు, వర్ధిల్లి తిరుగుతావు. అనేక ప్రాంతాల్లో, అనేక సమయాల్లో నువ్వు ఏదైతే చేస్తున్నావో ఆయా పనుల్లో దేవుడు నిన్ను తప్పకుండా దీవిస్తారు. దేవుడి మాటలు దీవించును గాక. మీ అందరి కోసం మేము ప్రార్థిస్తున్నాం. ప్రతిరోజు కూడా రోజుకు 2 సార్లు మీకోసం ప్రార్థిస్తున్నాం, వాక్యాన్ని కూడా షేర్ చేస్తున్నాం. ఈ పరిచర్యలో మీరు కూడా సహకారంగా ఉంటున్నందుకు, అనేకులు మీరు వాక్యాన్ని లైక్ చేసి షేర్ చేస్తున్నందుకు దేవుని మహిమపరుస్తూ ఉన్నాను. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మీరు తప్పకుండా కూడా వాట్సాప్ చేయండి, కాల్ చేయండి, కింద కామెంట్స్లో పెట్టండి. అంత మాత్రమే కాదు, కొత్తగా మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయాలని నేను మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్.
ఇంతవరకు వాక్యాన్ని విన్నారు కదా. మరి విన్నటువంటి వాక్య భాగమును దేవుడు మన హృదయములో ఫలింప చేయునుగాక. మరి ఈ యొక్క సమయములో మీ అందరి నిమిత్తము ప్రార్థించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. ప్రార్థన మన ప్రతి పరిస్థితులన్నిటినీ కూడా మారుస్తుంది. మనకున్న దిగులు, మనకున్న చింత యావత్తు కూడా దేవుడు వాటిని కొట్టివేస్తాడు. ప్రార్థనలో శక్తి ఉంది కాబట్టి మరి విశ్వాసంతో చేసే ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ఖచ్చితంగా విశ్వాసంతో చేస్తేనే మన ప్రార్థనకు ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, ఉన్నతుడా, సర్వోన్నతుడా, ఆది సంభూతుడా, ఆశ్చర్యకరుడా, ప్రేమామయుడా, జీవాధిపతి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ప్రతి బిడ్డను మీరు దర్శించండి అయ్యా. ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి అయ్యా. ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి ప్రభా. ఒంటరిగా ఉండి కృంగిపోతున్న బిడ్డలు ప్రభా, ఎవరు మాట్లాడేవారు లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నటువంటి బిడ్డలు ప్రభా, మీరే ప్రతి బిడ్డను ధైర్యపరుస్తున్నామని వేడుకుంటున్నాం. ఉదయం అంతా కాచి కాపాడినందుకు స్తోత్రాలు ప్రభా. మరి రాత్రికాల సమయంలో వారు సేద తీరుతుండగా ప్రభా, మరి తండ్రి అయా మంచిగా ప్రభా నిద్ర రావడానికి సహాయము దయచేయండి. ఉదయాన్నే లేచి మిమ్మల్ని స్తుతించే కృపను దయచేయండి నా తండ్రి. ఎన్నో భారాలతో, ఎన్నో బాధలతో, ఎన్నో ఇరుకులతో, ఇబ్బందులతో, కష్టాలతో, నష్టాలతో, దుఃఖముతో ఎందరైతే బిడ్డలు ఉన్నారో నా ప్రభా, వారి దుఃఖమును కొట్టివేయండి అయ్యా. నష్టాలను లాభకరంగా మార్చండి ప్రభా. అయా మరి తండ్రి, ఎందరైతే బిడ్డలు ఈ రోజున ఈ రాత్రికాల సమయములో నా తండ్రి చెప్పుకోలేనటువంటి సమస్యతో బాధపడుతూ భయాందోళనతో ఉంటున్నారు నా ప్రభా, నాకేమైపోతుందో, నా జీవితం ఏంటో, నా పిల్లల జీవితం ఏంటో, నా భవిష్యత్ ఏంటో, నాకు వచ్చిన ఈ అనారోగ్య సమస్య ఇక తగ్గదేమో అని బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు తాకండి అయ్యా. అయా, మరణాన్ని జీవముగా మార్చువాడవయ్యా. చనిపోయిన వారిని సైతమో తిరిగి లేపిన దేవుడవు తండ్రి. అయా, కుంటి వారికి నడకనిచ్చిన దేవుడవు, మూగవారికి మాటలు రప్పించిన దేవుడవు. అయా, పుట్టు గుడ్డివాడు చూడగలిగాడు నా తండ్రి. ఎంత మంచి దేవుడవు నాయన, నీకు స్తోత్రాలు నా తండ్రి. అయా, బిడ్డలను కూడా మీ యొక్క కటాక్షము వారిపైన ఉంచండి నా ప్రభా. దేని నిమిత్తమైతే బాధపడుతున్నారో, చింతిస్తున్నారో వారి చింత యావత్తును కొట్టివేయండి. నీ భారము నా మీద మోపముని నిన్ను ఆదుకుంటానంటున్నారు ప్రభా. అవునయ్యా, ప్రతి బిడ్డను మీరు ఆదుకోండి అయ్యా. వారి కష్టాలలో, నష్టాలలో వారిని తండ్రి మీరే తండ్రి లేవనెత్తండి నా ప్రభా. అప్పుల సమస్యతో కూరుకొని పోయిన బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. ఆ అప్పు తీర్చలేక అప్పుల మీద అప్పులు చేస్తూ ప్రభా, అయా ఇక మరణమే శరణమని ప్రభా ఎందరైతే బిడ్డలు ఉంటున్నారో నా తండ్రి, వారిని మీరు లేవనెత్తండి. నా దేవుడు నాకు తోడుగా ఉండగా ఈ అప్పులు నన్నేం చేయవు, ఈ భయాందోళన నన్నేం చేయదని బిడ్డలు ధైర్యంగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. ఎదురు తిరుగుతున్నటువంటి బిడ్డలు, మాట వినటువంటి బిడ్డలు, ప్రేమ అనే పేరుతో అయా మోసపోయిన బిడ్డలు, గుండె చెదిరిన పోయినటువంటి బిడ్డలు ప్రభా, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. అయ్యా, మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని ప్రతి యవ్వన బిడ్డకు దయచేయండి అయ్యా తండ్రి. అయ్యా, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. థైరాయిడ్ సమస్యతో, PCOD సమస్యతో, అదే విధంగా నా ప్రభా కిడ్నీ సమస్యతో, ఊపిరితిత్తుల సమస్యతో నా ప్రభా, అయ్యా మరి మోకాల నొప్పులతో, మైగ్రేన్ తలనొప్పితో, క్యాన్సర్తో, HIV తో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారయ్యా. అయ్యా, దినదినము ఒక గండముగా బ్రతుకుతున్న బిడ్డలు ఉన్నారయ్యా. ఆక్సిజన్ అందక బాధపడుతున్న బిడ్డలు ఉన్నారయ్యా. ఆ మరణ పడకపై ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు నా తండ్రి. పెరాలసిస్ తో మంచాన పడి ఉన్న బిడ్డలు ఉన్నారయ్యా. చూపు లేక, మాట లేక, అయ్యా కాన్షియస్ లో లేక ఎందరైతే బిడ్డలు ఉన్నారో ప్రభా, వారిని మీరు ముట్టండి నా ప్రభా. సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి నాయన. మీరే వారిని స్వస్థపరచండి. అరికాలు మొదలుకొని నడినెత్తిన వరకు ప్రభా, మీ అమూల్యమైనటువంటి రక్తాన్ని వారిపైన ప్రోక్షించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అయా, గర్భఫలము లేక ఎన్నో నిందలతో, ఎన్నో అవమానాలతో ఉంటున్నటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. అయా, మీ వైపు చూస్తున్నారు నా తండ్రి. నీవు దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, నీకు గర్భఫలం లేదని అంటున్నారు ప్రభా. దేవుని నమ్ముకున్నావు కదా, నీకు కష్టాలు వస్తున్నాయి అంటున్నారు ప్రభా. అయా, నిన్ను నమ్మిన వారిని ఏనాడు కూడా సిగ్గుపరచునంటున్నావు తండ్రి. హన్న ఎంతో తండ్రి నిందించబడ్డది, హేళన చేయబడింది ప్రభా. అయినప్పటికీ నా తండ్రి మీ సన్నిధిలో మొరపెట్టగా తండ్రి హన్న గర్భాన్ని తెరిచిన దేవుడవు తండ్రి. అయ్యా, బిడ్డలు కూడా మీ సన్నిధిలో మొరపెడుతుండగా బిడ్డల యొక్క గర్భాన్ని తెరవమని వేడుకుంటున్నామయ్యా. అద్భుతాన్ని జరిగించండి, ఊహించని కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించండి అయ్యా. డాక్టర్ సైతము ఇక ప్రభా నిర్ణయించేశారేమో నా తండ్రి. అయినా ప్రభా, డాక్టర్ ఆలోచనలు కాదయ్యా, పరమ డాక్టర్వి నువ్వు తండ్రి. నీవే బిడ్డలకు తండ్రి ధైర్యాన్ని దయచేయండి తండ్రి. అయ్యా, సంతానాన్ని దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి.
అయ్యా అదే విధంగా గర్భిణీ స్త్రీలను కూడా జ్ఞాపకం చేసుకోండి. తల్లిని బిడ్డను క్షేమకరంగా ఉండునట్లుగా కృప చూపించండి అయ్యా. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యవంతులుగా వారు ఉండడానికి సహాయం చేయండి. దేశాన్ని అధికారులు మీ చేతికి అప్పగిస్తున్నాం. దైవజనులందరినీ తండ్రి మీ కృపా కటాక్షముతో నింపమని వేడుకుంటున్నాం అయ్యా. వారు చేస్తున్న పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. అనేకులకు ఆశీర్వాదకరంగా వారిని లేవనెత్తుండి నా ప్రభు అయ్యా. మరి తండ్రి పాస్టర్లపై జరుగుతున్న దాడులు అయా, నిందలు, అపవాది ఎన్నో తండ్రి భయంకరమైనటువంటి ఉచ్చులను బిగిస్తుండగా నా తండ్రి అయ్యా, మరి తండ్రి అపవాదిని ఎదిరించేటువంటి కృపను దయచేయండి దేవా. అయ్యా ప్రతి బిడ్డను మీరు ధైర్యపరచండి. రాత్రికాల సమయంలో ఎటువంటి భయము బిడ్డను ఆవరించి ఉంది, ఆ భయాన్ని యేసు నామములో వెళ్ళగొట్టండి నా ప్రభ. మాంత్రిక శక్తులు, చాతుబడి శక్తులు, అపవాది తంత్రములు అన్నిటినీ లయపరచు నా ప్రభ. అయ్యా బిడ్డలకు మీరే తోడుగా ఉండ. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదంటున్నారు తండ్రి. అపవాది ఆయుధము వర్ధిల్లదు నా తండ్రి. నాయన నిన్ను నమ్ముతుండగా నా ప్రభ, నిన్ను తండ్రి విశ్వసిస్తుండగా నా ప్రభ, నీవు మా పైన చూపుతున్న కృపను బట్టి నీకు స్తోత్రాలు ప్రభ. నిన్ను నమ్మిన వారిని ఏనాడు కూడా సిగ్గుపరచని దేవుడవు తండ్రి. నిన్ను నమ్మిన వారికి ఏ లేమి కొదువై ఉండదంటున్నావు తండ్రి అయ్యా. మరి తండ్రి సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును గాని యెహోవాను ఆశ్రయించు వారికి ఏం మేలు కొదువై ఉండదంటున్నారు నా తండ్రి. పగలు మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా ఉండి మమ్మల్ని కాచుచున్న దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ప్రతి చిన్న బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాం అయ్యా. ప్రతి ఒక్క తండ్రి సమస్యను మీ చేతులకు అప్పగిస్తున్నాం యేసు నామములో తండ్రి. ప్రతి బంధకాన్ని తండ్రి లయపరచు నా ప్రభ. మీరే సంతోషం ఇచ్చి మీ యొక్క సన్నిధిలో ఆనందించే భాగ్యాన్ని దయచేయమని ఈ రాత్రికాల సమయంలో ప్రభ అయా. మరి తండ్రి మంచి నిద్రను బిడ్డలకు దయచేసి ఉదయాన్నే లేచి మిమ్మల్ని స్తుతించి మీ నామాన్ని గణపరిచి అయా, మరి తండ్రి మీ యొక్క కృపలో తండ్రి మా పని పాటల్లో తోడుగా ఉండమని వేడుకుంటూ నా తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగా.